హలో అండి అందరికీ. చూడండి, మార్కెట్ అయితే ఈరోజు పెద్ద మూమెంటం ఏమి ఇవ్వలేదు. ఒక చిన్న ర్యాలీ చేసింది, బట్ ఎక్కువ ప్రైస్ యాక్షన్ చేసింది కాబట్టి పెద్దగా మనకు హోల్డ్ చేయకపోవచ్చు ట్రేడ్స్ని కూడా. ఎందుకంటే ఇటువంటి ప్రైస్ యాక్షన్ చేసినప్పుడు ఎక్కువ హోల్డ్ చేయడం కష్టమైపోతుంది మార్కెట్లో. చూడండి, చాలామంది ఎంట్రీస్ అయితే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మనము మార్కెట్లో జరుగుతున్న దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవాలి, కానీ మనకి ఇక్కడ ఆల్ టైమ్ హై అయిపోయింది, లేదంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక రెసిస్టెన్సీ ఉంది, ఇక్కడ నుంచే ఫాల్ అయిపోతుంది, అక్కడి నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఫాల్ వస్తుంది, ఒక్క బెరిష్ క్యాండిల్ కనబడంగానే సెల్ చేయడం గబగబా, ఒక్క బుల్లిష్ క్యాండిల్ రాగానే గబగబా బై చేయడం, ఇటువంటివి అయితే మీరు మార్కెట్లో తగ్గించుకుంటేనే మీరు మార్కెట్లో నిలబడగలుగుతారు. గెస్సింగ్ మీద ట్రేడ్స్ మాత్రం బంద్ చేయండి. ఎందుకంటే ఒక బుల్లిష్ క్యాండిల్ రాగానే ఎగబడి బై చేయడం, ఒక బేరిష్ క్యాండిల్ రాగానే ఒక ఎగబడి సెల్ చేయడం, ఇవి మాత్రం చాలా డేంజరస్. వీలైనంత వరకు ఇవి తగ్గించుకుంటే మనం మార్కెట్లో ఉండగలుగుతాం. ఒక్కొక్కసారి ట్రేడ్ చేయకుండా ఉండగలగాలి. మార్కెట్లో మనం పక్కగా పర్ఫెక్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తే మాత్రం ట్రేడ్ తీసుకోకుండా కూడా మనం మార్కెట్ని చూసుకుంటూ ఉండగలిగితేనే మీరు మార్కెట్లో ఉంటారు. ఇంకా వస్తలేదు కదా ట్రేడ్, ఏం చేయాలి ఎట్లా చేయాలని ఏదో ఒక ట్రేడ్ వేసేసి ఏదో ఒక లాస్ అయ్యి లాస్ రికవరీ కోసం ఇంకొక ట్రేడ్ వేసి ఇట్లా గజీ బిజీ ట్రేడ్లు వేస్తూ ఉండి ఓవరాల్గా లాసెస్ అవ్వద్దు. ఎందుకంటే ఆప్షన్ మార్కెట్లో హైలీ డేంజరస్. మీరు చేస్తున్నారంటేనే హై డేంజరస్లో ఉన్నట్టు లెక్క. బట్ ఏ మంత్ అన్నా మనం ప్రాపర్గా ఉంటున్నామా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. అవన్నీ చూసుకున్న తర్వాత ప్రాపర్గా మీకు వర్కింగ్లో ఉంటున్నాయి అనుకున్న కాన్సెప్ట్లో ఎంట్రీ దొరికితేనే తీసుకోండి. ఈ బుల్లిష్ బేరిష్ మీద ట్రేడ్ చేయడం వీలైనంత వరకు ఆపుకోండి. ఓకేనా? ఇంపార్టెంట్ లెవెల్స్ మీకు ఆల్రెడీ చాలా సందర్భాలలో చెప్పాను కదా. ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా గీయాలి ఏం కథ అనేది కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి. మ్యాక్సిమం వీలైనంత వరకు నేను అనాలిసిస్లో వీడియోస్ చెప్తూనే ఉంటాను. బట్ ఇవి ఏమైనా మిస్ అయినా కూడా మీకు చాలా ఛానల్స్లో చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరుగానే మీరు లెవెల్స్ గీసుకోగలగాలి. అవి కూడా మీకు ఎలా ఉంది ఏం కథ అనేది ఎట్లా గీసుకోవాలి ప్లేలిస్ట్లో క్లియర్గా ఉంటుంది, చూడండి. ఇంకా కూడా అర్థం కాకపోయినా కూడా సపరేట్ వెబినార్స్ ఉంటాయి, అందులో కూడా ఫ్రీనే ఉంటుంది. అందులో కూడా జాయిన్ అయిన తర్వాత కూడా అడగండి, వీలైనంత వరకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఇటువంటి మార్కెట్ ఎప్పుడైనా కూడా ఆల్ టైమ్ హై రీచ్ అయింది అంటే హైయెస్ట్ డేంజరస్లో ఉన్నట్టు లెక్క. మీరు చాలా సందర్భాలలో చూడండి, మార్కెట్ ఎప్పుడైతే ఆల్ టైమ్ హైకి వెళ్తుందో ఇక్కడ ఏదో పెద్ద నెగిటివ్ న్యూస్లు వస్తాయి. లేదంటే మనకు గవర్నమెంట్స్ వడ్డీ రేట్లు తగ్గించడం, లేదంటే ఏదో ఒక పెద్ద న్యూస్. ఈ మధ్యకాలంలో ఆల్ టైమ్ హైకి వెళ్ళడం, మనకు పెద్ద న్యూస్ క్రియేట్ చేయడం చాలా స్కామ్ కంటే దరిద్రంగా ఉంది. మార్కెట్ని అయితే చాలా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఒక స్కామ్ కంటే కూడా దరిద్రంగా ఉంది. ఆల్ టైమ్ హైకి వెళ్ళంగానే ఏదో న్యూస్ తీసుకురావడం, గబగబా పడేయడం, అరే పడిపోతుంది అనుకునే లోపే రికవర్ అయిపోవడం, మళ్ళీ మెల్లమెల్లగా ఆల్ టైమ్ హైకి రావడం, ఇదే జరుగుతుంది. లేదంటే మార్కెట్లో ఒక రోజంతా షార్ప్ ఫాల్ రావడం, అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ సడన్గా రికవర్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భాలలో మనకు మార్కెట్లో ఎంట్రీస్ పక్కాగా ఉన్నాయి అనుకుంటే మాత్రమే ట్రేడ్ తీసుకోండి. లేదంటే వీలైనంత వరకు వర్క్ చూసుకోండి. దీనికి మీరు అడిక్షన్ అవ్వకుండా చూసుకోవాలి. మీకు ఎందుకు అడిక్షన్ అవ్వడం అంటే చూడండి, మార్కెట్లో గబా ఒక బుల్లిష్ చూసి బై చేయడం, బేరిష్లు చూసి సెల్ చేయడం, ఇవి మాత్రం ఖచ్చితంగా అడిక్షన్కి దారితీస్తాయి. మనం పక్కాగా ఒక కాన్సెప్ట్ పట్టుకొని అదే కాన్సెప్ట్ వచ్చేంత వరకు కూర్చొని ట్రేడ్ తీసుకొని లాస్ అయినా ప్రాఫిట్ అయినా కూడా మనం దానికి రెస్పెక్ట్ చేసి మనం వదిలేయగలిగితేనే ట్రేడ్ చేయగలం. లేదు అడిక్షన్గా ఉంటూ సరే ఇది లాస్ అయిపోయింది ఇంకోటి వేయాలి, ఇది లాస్ అయింది ఇంకోటి, ఇట్లా వేసుకుంటూ వెళ్తే ఓవరాల్గా మిగిలేది ఏమీ ఉండదు. ఇంకా ఛార్జీలు కూడా మనం పైనకి వెళ్ళి కట్టాలి, లాస్ అయిందని కూడా వాడు వదలడు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి కాన్సెప్ట్లో కూడా చూడండి, ఏ కాన్సెప్ట్నైనా తరోగా చూడాల్సిందే. చూసిన తర్వాత మీరు ప్రాపర్గా దాన్ని టెస్టింగ్ చేసుకోండి. లైవ్లో కూడా మీకు దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాము అనుకున్న వాళ్ళకు మాత్రమే ఆ కాన్సెప్ట్ అర్థమైనట్టు. మార్కెట్లో ఐడెంటిఫై చేయకపోతే ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కానట్టే, లేకపోతే మీరు దాన్ని స్కిప్ చేయాల్సిందే. ఓకేనా? చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి రేపటి పరిస్థితి ఏంది. రేపు చూడండి, రేపైతే మనకు 26,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్, సైకలాజికల్ నెంబర్. ఒకవేళ దాని పైన మార్కెట్ ఓపెన్ అయితేనే మనం ట్రేడ్ తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జోన్లో కనుక మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది అంటే పెద్ద మొమెంటం వచ్చినా కూడా దీన్ని ముట్టొద్దు మీరు. ఎందుకంటే చూడండి, ఇది ఆల్రెడీ ఒకసారి రిజెక్ట్ అయినా కూడా మనకు సైకలాజికల్ నెంబర్కి దగ్గరగా ఉంది. ఇది బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా దీంట్లో మనం ఎంటర్ అవ్వద్దు. ఇక్కడ ఎంతసేపు అని ఉండనివ్వండి, మార్నింగ్ మొత్తం రేపు మొత్తం ఉన్నా కూడా దీంట్లో ట్రేడ్ తీసుకోవద్దు.
ఇది బ్రేక్అవుట్ అయినా కూడా దన్నుమని ట్రేడ్ తీసుకోకండి. దీనిపైన 1 అవర్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత 1 అవర్ క్యాండిల్ దీనిపైన సస్టైన్ అవ్వాలి, లేదంటే ఓపెనింగ్ క్యాండిల్ అయినా సస్టైన్ అవ్వాలి. అయిన తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ అయితేనే ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే లేదు. ఇక్కడ నుంచి టెస్ట్ అవ్వకుండా పైనకి వెళ్ళిపోతే మాత్రం ముట్టొద్దు. ఇక సెల్లింగ్ అంటారా, సెల్లింగ్ అయితే మీరు ఇప్పుడే ఏం ప్లాన్ చేసుకోవద్దు. ఒకవేళ మేము చేస్తాము అనుకుంటే మాత్రం ఏదైనా కూడా ఒక లో, ఇప్పుడు మనకి ఇక్కడ లో ఉంది కదా, ఈ లో కిందికి మార్కెట్ వచ్చినా కూడా మనకి ఇమీడియట్గా ఇంకొక లెవెల్ ఉంది చూడండి, ఈ 800 లెవెల్ కిందికి వస్తేనే సెల్లింగ్ చేయాలి. లేదు అనుకుంటే చూడండి, ఇదే జోన్ నుంచి మళ్ళీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఫాల్ వచ్చి మళ్ళీ రీట్రెస్ అవుతాయి, అటువంటి ట్రేడ్ కూడా తీసుకోవచ్చు. రేపు సైకలాజికల్ నెంబర్ ఉంది కదా, మళ్ళీ ఈ సైకలాజికల్ నెంబర్ దగ్గర సెల్లింగ్ వస్తే చేయొచ్చునా అంటే చూడండి, ఈ లెవెల్కి డైరెక్ట్గా వెళ్తే సెల్ చేయొద్దు, వెళ్ళి ఫాల్ అయ్యి మళ్ళీ రీట్రెస్ అవుతే మనం ఇక్కడ ప్లానింగ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లానింగ్ చేసుకుంటే ఇక్కడ చిన్న రిస్క్, స్టాప్ లాస్ లేని ట్రేడ్ అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ఇది సైకలాజికల్ నెంబర్, పవర్ఫుల్ లెవెల్. బ్రేక్అవుట్ అయినా కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ అవుతుంది, స్టాప్ లాస్ పెట్టేలోపు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇక్కడ తీసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా స్టాప్ లాస్లు మెయింటైన్ చేసుకుంటూ, లేదంటే ఏదైనా స్ట్రాటజీస్ వేసుకుంటూ రండి. డైరెక్ట్గా నాయకుడిగా వేస్తాము, ఏ స్టాప్ లాస్ పెట్టాము అనుకునే వాళ్ళు మాత్రం ట్రేడ్ చేయకండి. ఓకేనా? నిఫ్టీ అయితే ఇంతే రేపటికి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా పెద్దగా మొమెంటం ఏం లేదు, ఇదైతే స్ట్రాంగ్గానే ఉంది. బట్ ఇది కూడా అన్నిటికంటే బుల్లిష్ ఎక్కువగా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం స్ట్రాంగ్ మొమెంటం ఉంది. ఈరోజు కొంచెం కన్సల్టేట్ అయింది కాబట్టి మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సల్టేట్ అయింది. రేపు ఒకవేళ దీంట్లో కూడా 54,190 లెవెల్, మనకు 55,000 లెవెల్ సైకలాజికల్ నెంబర్ ఉంది కాబట్టి కొంచెం దూరంగా ఉంది, ఒక 800 పాయింట్స్ ఉన్నాయి. బట్ మనకు దీనిపైన సస్టైన్ అయితే 1 అవర్ మొత్తం సస్టైన్ అయ్యి రీట్రేస్మెంట్ అవుతాయి. దీంట్లో కూడా ఇక్కడి నుంచి ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. లేదంటే మనకు పెద్ద గ్యాప్ అప్ అయి 1 అవర్ క్యాండిల్ బేరిష్ వస్తే మనం ఆ క్యాండిల్ ప్రకారంగా మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. ఇంకా లేదు అనుకుంటే 15 మినిట్స్ క్యాండిల్ ఉంది కదా, దాని ప్రకారంగా కూడా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అది మనకు ఫిన్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. రేపు అది ఎక్స్పైరీ ఉంది కదా, దీంట్లో మాత్రం సెల్లింగ్ అయితే చూడండి, ఇదంతా వీక్నెస్ బయింగ్ అయితే ఉంది దీంట్లో. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి వెళ్ళి ఇదంతా కూడా వీక్నెస్ బయింగ్. దీనికోసం మార్కెట్ ఒకేసారిగా కిందికి వస్తే మాత్రం మనకి ఇక్కడ మనకు మంచి సపోర్ట్ ఉంది, 53,680 లెవెల్. ఈ లెవెల్ని ఆల్రెడీ రీట్రెస్ చేయకుండానే పైనకి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇది స్ట్రాంగ్ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి మనకు ఛాన్స్ అయితే మేబీ పైనకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ట్రేడింగ్ వస్తే ప్లాన్ చేసుకోండి. లేదు గ్యాప్ అప్ అయిపోయింది, పైనకి వెళ్ళిపోతుంది మార్కెట్ అంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫాల్ వచ్చింది అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఫాల్ అయింది, రీట్రెస్మెంట్ మీద ఫాల్ అవ్వాలి. బట్ మనకు 1 అవర్ లోపే ఈ రీట్రెస్ అవుతే నమ్మొద్దు, 1 అవర్ కూడా మార్కెట్ కిందనే సస్టైన్ అయ్యి మళ్ళీ రీట్రెస్ అవుతే ఎంట్రీ ప్లానింగ్, ఇక్కడ సెల్లింగ్ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫిన్ నిఫ్టీ చూడండి, రేపటికి మనకి ఎక్స్పైరీ కూడా ఉంటుంది. ఈరోజు ఇందులో 15 మినిట్స్ కాన్సెప్ట్ సంబంధించి ఎంట్రీ కూడా వచ్చినా కూడా దీంట్లో ట్రేడ్ తీసుకోవద్దు, యాక్చువల్గా చేయలేదు. ఎందుకు ఇటువంటి ఎంట్రీ వచ్చినా కూడా తీసుకోలేదు అంటే మీకు ఆల్రెడీ ఈ నిన్నటి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎటువంటి సందర్భాలలో ఈ 15 మినిట్స్ కాన్సెప్ట్లో ఎంట్రీ తీసుకోవద్దు అని. ఇక్కడ వచ్చింది కదా, మంచిగా పోయింది కదా, కొంచెం వరకు ప్రాఫిట్ వచ్చింది కదా మీరు అనుకోవచ్చు. బట్ ఇది ప్రతిసారి జరగదు. మనం ఎట్లా అనుకున్నామో అట్లా ట్రేడ్ అట్లనే ఉంటేనే ఎంట్రీ అవ్వండి, లేని పక్షాన ఎంట్రీ అవ్వద్దు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకు ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కదా, దీన్ని క్లియర్గా ఇది బ్రేక్అవుట్ చేసింది, తర్వాత రీట్రేస్మెంట్ తీసుకొని కొంచెం కన్సల్టేట్ అయినా కూడా అప్ సైడ్ అయితే వెళ్ళింది. ఓకే, మనకైతే మంచిగానే వచ్చింది. బట్ దీంట్లో మనం ట్రేడింగ్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఇదంతా బుల్లిష్ ర్యాలీ. మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి బేరిష్ మూవ్ వచ్చిన తర్వాత మళ్ళీ దాని హై బ్రేక్అవుట్ అయ్యి రీట్రేస్ అవుతాయి, ఇక్కడ మనం ప్లానింగ్ చేసుకోవాలి. లేకుండా ఇట్లనే మంచి బుల్లిష్ క్యాండిల్ వచ్చి కన్సల్టేషన్లో ఇంత పెద్ద ర్యాలీ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా సేమ్ ఇదే మూమెంటం వచ్చింది, ఇదే మూమెంటం కంటిన్యూ అవుతుందని మాత్రం దూరొద్దు. ఓకేనా? ఇందులో ఏంటంటే మనకు ఒక బేరిష్ క్యాండిల్ రాగానే మళ్ళీ ఎంటర్ అవ్వద్దు, ఎందుకంటే దాన్ని మళ్ళీ రిట్రెట్ని వెళ్ళిపోద్ది. ఈ బుల్లిష్ మూమెంటంలో చిన్న బేరిష్ మూమెంట్ రాగానే ఇది రీట్రేస్మెంట్ ఫాల్ అనుకొని మళ్ళీ ఇక్కడ సెల్లింగ్ ప్లాన్లు చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయి స్టాప్ లాస్లు హిట్ చేసుకోవద్దు. ఎందుకంటే బేరిష్ మూవ్ అనగానే కూడా ఈ చిన్న రిజెక్షన్స్ని ఎప్పుడు కూడా నమ్మొద్దండి. బేరిష్ అనేది బేరిష్ క్యాండిల్గానే ఉండాలి. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్స్ వచ్చి ఒక హాల్ట్ అయినా కూడా పర్వాలేదు, కానీ ఇంకా 2 బేరిష్ క్యాండిల్ వచ్చి రీట్రెస్ అవుతే ఇంకా కొంచెం ఎక్కువ పనిచేస్తుంది. ఓకేనా? రేపు దీని పరిస్థితి ఏంది? రేపు దీంట్లో ఎక్స్పైరీ ఉంది, ఎక్స్పైరీలో దీంట్లో ట్రేడ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది కూడా ఆల్మోస్ట్ మనకు 25,000 లెవెల్ దగ్గర ఉంది. ఆల్రెడీ ఈరోజు ఒక 5 పాయింట్స్కు దూరంగా రిజెక్ట్ అయింది. రేపు ఒకవేళ 25,000 ఎబోనే ఓపెన్ అవ్వచ్చు మేబీ దీంట్లో కూడా. లేదు దీంట్లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చిన డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా ఇదంతా వీక్నెస్ బయింగే. ఒకసారి దీనికి రిటర్న్ రావచ్చు, వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మనకి ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్లోకి చిన్న డ్రా చేసుకోండి, ఒకేసారికి పని చేస్తుంది, తర్వాత పని చేయకపోవచ్చు.
ఈ డౌన్ వచ్చినప్పుడు ఈ లెవెల్ని కూడా టచ్ చేయొచ్చు, 24,720ని కూడా టచ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చినా కూడా మనకు 1 అవర్ తర్వాత బేరిష్ మూమెంటం అయిపోతే ఆ తర్వాత రిటర్న్ ఛాన్స్లో మనకు కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. 1 అవర్ టైం ఫ్రేమ్ ప్రకారం ఎంట్రీ వస్తేనే ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు సెకండ్ హాఫ్లో ఎప్పుడో మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కన్సల్టేట్ అయ్యి ఒకేసారి డౌన్ సైడ్ వచ్చింది మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే అప్పుడు కూడా ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఎప్పుడు వచ్చినా కూడా రిస్క్ తక్కువ, స్టాప్ లాస్ చాలా తక్కువ తీసుకొని ఎంట్రీ ప్లానింగ్ అనేది చేసుకోండి, లేని పక్షాన లేదు. ఓకేనా? ఇది కూడా ఇంతే. ఒకవేళ మనకు డైరెక్ట్ 25,000 ఎబోనే మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం వెయిట్ చేయండి. ఫస్ట్ 1 అవర్ అంతా కూడా పైన సస్టైన్ అయ్యి రీట్రేస్మెంట్ మళ్ళీ 25,000 టచ్ చేస్తే ఇక్కడ చిన్న ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఫెయిల్ అయితే దీన్ని వదిలేయడమే ఇంకా. ఓకేనా? ఈరోజు మిడ్ క్యాప్లో ఎక్స్పైరీ ఉంది, బట్ ఏం ట్రేడ్స్ అయితే దొరకలేదు, అందుకనే దాని గురించి చెప్పలేదు, స్కిప్ చేసినాం. ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం రేపటి వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. క్రూడ్ ఆయిల్ చూడండి, కొద్ది రోజులుగా మనకు కంప్లీట్గా డౌన్ఫాల్ అయింది, మళ్ళీ కొద్ది రోజుల నుంచి వెళ్ళి రికవర్ అయ్యి అప్ సైడ్ వెళ్తూ ఉంది. కాకపోతే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ జోన్, మనకు చాలా వరకు ఇంపార్టెంట్ జోన్ ఏదైతే ఉందో మనకు చాలా సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ వీడియోస్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి ఎప్పుడైతే రిటర్న్ అయిందో మళ్ళీ ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత పక్కాగా రిట్రెస్ చేసింది కదా, ఇప్పుడు మళ్ళీ అదే లెవెల్కి వచ్చిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసింది, మళ్ళీ దాన్ని బ్రేక్ చేసిన తర్వాత కూడా ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంది మార్కెట్. కాబట్టి ఇక్కడ మనకి ఇది బ్రేక్ చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంది క్రూడ్ ఆయిల్, అంటే అప్ సైడ్ వెళ్ళనీకే ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది, మనకైతే కనబడేది మాత్రం అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చూడండి, ఈ బ్రేక్అవుట్ దగ్గర కూడా మనకు ఒక చిన్న ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. చూడండి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ మీరు గీసుకోండి, ఈ ట్రెండ్ లైన్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ట్రెండ్ లైన్లో మనకు మేజర్ ఏంటంటే చూడండి, మనకు ఈ ట్రెండ్ లైన్ గీసుకొని మనం ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకోగానే మనం బయింగ్ చేయాలి అనేది కాన్సెప్ట్ కాదు. ఈ ట్రెండ్ లైన్లో ఏదైతే లోలు క్రియేట్ చేస్తుందో ఏ లోన్ కూడా ఏది బ్రేక్ చేయట్లేదు. చూడండి, ఇప్పటి వరకు అయితే బ్రేక్ చేసి సస్టైన్ అయినట్టు కనవలేదు. రీసెంట్గా ఇక్కడ ఉంది. మనం దీంట్లో ఏంటంటే చాలా వరకు ఇది ఏమనుకుంటారంటే ఓకే ఇది సపోర్ట్ కదా, ఇది రెసిస్టెన్సీగా పనిచేస్తుంది, ఇది ఇక్కడికి వచ్చినప్పుడు సెల్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా మనకు అది రెసిస్టెన్సీలోనే ఉంది, బట్ మనం ఇప్పుడు ఎక్కడ కూడా ట్రేడ్ తీసుకోనికి లేదు, ఎందుకంటే 100 లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం దీంట్లో కంప్లీట్గా బయింగ్ చేయకూడదు. అలా అని సెల్లింగ్ చేయొచ్చా అంటే ఈ 550 లెవెల్ అనేది 5,950 లెవెల్ అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఈ మధ్యలో ట్రేడ్ తీసుకోవడం అనేది హైలీ రిస్కీ, కాబట్టి ఇందులో ఎక్కడ కూడా పాసిబుల్ ఎంట్రీస్ లేవు. బట్ మనం తీసుకోవడానికి ఒక చిన్న ఎంట్రీ ఉంది. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ కింద మార్కెట్ ఒకసారి బేరిష్ మూమెంటం అనేది రావాలి. వచ్చినప్పుడు ఒకటి కానీ రెండు కానీ ఈ రెండిట్ల లోన్ కానీ బ్రేక్ చేసి కిందికి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ టెస్ట్ చేయడానికి వస్తుంది. అప్పుడు మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. కానీ మనకి ఏదైతే ఏ లెవెల్ బ్రేక్ చేస్తే అక్కడ మనకి ఇంకా కన్ఫర్మేషన్ అంటే ఏదైతే లో ఉంటుందో మళ్ళీ దీన్ని కూడా టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ దీన్ని మాత్రం సపోర్ట్గా తీసుకొని, ఇప్పుడు ఇక్కడ వెళ్ళింది కదా మళ్ళీ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే నేను ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాను, ఇక్కడ నుంచి పైనకి వెళ్తుంది మార్కెట్ అని మాత్రం అనుకోవద్దు. ఇది సపోర్ట్ కిందికి వాడుకోవద్దు. ఏదైతే లో లెవెల్స్ ఉంటాయో లో లెవెల్స్ని బ్రేక్ చేసి రీట్రెస్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం ఇంతే. క్రూడ్ ఆయిల్లో మాత్రం జోన్లో ఉంది, అది ఎక్కడన్నా వెళ్ళొచ్చు. కాబట్టి దీంట్లో కూడా ఈరోజు అబ్జర్వ్ చేయడానికే ఉంది, ట్రేడ్స్ తీసుకోనికి లేదు. వీలైనంత వరకు సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో ఇంతే అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.